తర్వాత లాస్ట్ కానీ అంతా స్వీచ్ అయిపోయింది భయపడుతున్నాడు. మేమందరం జాగ్రత్త. అందరూ పడ్డారండి ఓకే. అందరినీ క్లోజ్అప్ స్వాగతం చెప్పండి. మాట్లాడేస్తావా? స్మాల్ కి ఐవీఎఫ్ స్వాగతం సుస్వాగతం చెప్పండి. స్మాల్ కి జైవాసవి అండి. అందరికీ నమస్కారం. నా పేరు గ్రంథి సురేఖ దేవి. నేను ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ గుంటూరు జిల్లా అధ్యక్షురాలండి. ఇక్కడ ఐవీఎఫ్ అంటే ఆలోచన వినయం కుటుంబం అంటే ఆర్యవైశ్యులందరూ ఒకే తాటిగా తీసుకురావడం అనేది మా అధ్యక్షుడు రాష్ట్ర అధ్యక్షుడు కోన శ్రీనివాసరావు గారి సంకల్పం అండి. అలానే మేమందరం సార్కి చాలా సపోర్ట్ చేస్తున్నాము. సార్ కూడా మాకు అలానే ఒక చెల్లెలలాగా, అమ్మలాగా, అక్కలాగా ఎంతో బాగా సపోర్ట్ చేస్తున్నారండి. ఈరోజు ఈ విజయవాడ అర్బన్ జిల్లాలో ప్రమాణ స్వీకారం చేసిన అందరికీ పేరు పేరున కృతజ్ఞతలండి. ముందుగా నన్ను ఇక్కడికి ఇన్వైట్ చేసిన మా రాధా మేడంకి ప్రత్యేక ధన్యవాదాలండి. ఎక్కడ అవసరం వచ్చిన ఆపదలో ఉండి ఎదుర్కోవడమే సమస్యను ఇదేనండి మా ఐవీఎఫ్ ముఖ్య ఉద్దేశం, లక్ష్యం కూడా అదేనండి. ఇప్పుడే కాదండి, రాబోయే తరాలకు కూడా ఆర్యవైశ్యులందరికీ ఎక్కడ ఎవరికి ఏ కష్టం వచ్చినా ముందుగా నిలబడి మా ఐవీఎఫ్ ద్వారా మేము ఎటువంటి సమస్యనైనా తీరుస్తామనేసి మా మహిళా టీం అందరి ద్వారా నేను తెలియజేస్తున్నాను. ఇంటర్నేషనల్ వైస్ ఫెడరేషన్ ఐవీఎఫ్కి మేమందరం వచ్చాము. ఇక్కడ చాలా మంచిగా ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి. ఎర్లీ బోర్డ్ గిఫ్ట్స్ కాడి నుంచి లక్కీ గిఫ్ట్స్ చాలా అంగరంగ వైభవంగా, చాలా దిగ్విజయంగా, చాలా చూడముచ్చటగా ఉంది. అందరు లేడీసు జెంట్స్ సూపర్గా జరుగుతుంది. ఇందులోకి రాధక్క మమ్మల్ని ఇన్వైట్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్. ఇందులో పోస్ట్ ఇచ్చింది, నాది కోఆర్డినేటర్గా ఇందులో ప్రమాణ స్వీకారం చేస్తున్నాను ఈ రోజున. థ్యాంక్ యూ సో మచ్. కేరళ హేమలత. నేను ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్లో ఒక మెంబర్ని. మా ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవానికి చాలా అంగరంగ వైభవంగా తుమ్మలపల్లి కళాక్షేత్రంలో గత 15 రోజులుగా మేము ఎంతో కష్టపడి ఈ ప్రోగ్రామ్ని చేశాము. దీనికి లక్కీ డీప్లో భీమా జ్యువెలరీ వాళ్ళు ఇస్తున్నారు. టేక్ అవే గిఫ్ట్ కింద జిఆర్టీ జ్యువెలరీస్ వాళ్ళు ఇస్తున్నారు. ఇంద్రియ జ్యువెలర్స్ వారు కూడా ఫ్యామిలీ తంబోలా గేమ్ అని పెడతాము. దానికి ఇంద్రియ జ్యువెలరీస్ వాళ్ళు స్పాన్సర్ ఇస్తున్నారు. అలానే వేగా జ్యువెలరీస్ వాళ్ళు కూడా కొన్ని గిఫ్ట్స్ ఇస్తున్నారు. వీళ్ళందరి సహకారంతో మేము ఎంతో అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమాన్ని చేసుకున్నాము. దీనికి మా వైశ్య ఫెడరేషన్కి సంబంధించిన వైశ్య కులానికి సంబంధించిన మహామహులందరూ కూడా విచ్చేసి మా కులానికి సంబంధించిన సమస్యలు అన్నీ కూడా తెలియచేయమని చెప్పారు. మాకు ఎంతో వెన్నెముకగా నిలబడుతున్న మా అతిరథ మహారథులందరికీ మాకు ఇవే హృదయపూర్వక ధన్యవాదాలు. సమస్త నియమావళికి బద్దురాలిన ఐవీఎఫ్ కేంద్ర కమిటీ మరియు రాష్ట్ర కమిటీ ఆదేశాలను పాటిస్తూ రాష్ట్రంలోని జిల్లాలోని వైశ్యుల సంక్షేమానికి అభ్యున్నతికి నిరంతరం పాటుపడతానని, ఐవీఎఫ్ పటిష్టతకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని, ఐవీఎఫ్ను ప్రగతి పదంలో నడిపించడానికి నా సమయాన్ని, శక్తిని, నా యొక్క ఆర్థిక సహాయ సహకారాలు అందిస్తానని సభాసాక్షిగా మన ఆర్య వైశ్య కుల దైవం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి మాత సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. జై వాసవి, జై వాసవి, జై వాసవి, జై వాసవి, జై వాసవి, జై వాసవి. ఒక్క నిమిషం అలానే ఉండండి మేడం. జై వాసవి, జై జై వాసవి.
ఈరోజు ఐవీఎఫ్ విజయవాడ అర్బన్ జిల్లా అధ్యక్షునిగా నేను ప్రమాణ స్వీకారం చేశాను. ఈ ఐవీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కోనా శ్రీనివాసరావు గారు మరియు ఉప్పల శ్రీనివాస్ గారు, ఆర్యవైశ్య వెల్ఫేర్ కార్పొరేషన్ చైర్మన్ డూండి రాకేష్ గారు, అంబికా కృష్ణ గారు హాజరయ్యి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నడిపించారు. మేము కూడా సంస్థ నియమ నిబంధనలు పాటిస్తూ సర్వీస్ యాక్టివిటీస్లో ముందంజ ఉంటామని చెప్పేసి నేను సభాముఖంగా తెలియజేస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన కోనా శ్రీనివాసరావు గారికి, గుంటల రామ్మోహన్ రావు గారికి, ఉప్పల శ్రీనివాస్ గారికి మరియు డూండి రాకేష్ గారికి అందరికీ నేను శుభాభినందనలు తెలియజేసుకుంటున్నాను.